మానస సరోవర యాత్రలో భక్తులు ముందుగా దర్శించుకునే అపూర్వ క్షేత్రం మానస సరోవరం. మహిమాన్విత మానస సరోవర క్షేత్రం అద్భుతాలకు నిలయం, ప్రకృతి అందాలకు నెలవు. దేవభూమిగా వినుతికెక్కిన ఈ దివ్యధామంలోకి అడుగుపెట్టిన భక్తులు అక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. సకల పాపహరణమైన పవిత్ర సరస్సిది. సృష్ట్యాది నుండి ఉన్న ఈ సరస్సు రూపంలో పార్వతీదేవియే స్వయంగా ఉంది అంటారు. పార్వతీమాతయే మానస సరోవరం. బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరోవరాన్ని సృష్టించినందువల్ల దీనికి బ్రహ్మమానస సరోవరం అనే వ్యావహారిక నామం కూడా ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు దేవతలు నేటికి ఇందులో ప్రభాత స్నానాలు చేస్తారని హిందువుల విశ్వాసం. మానస సరోవర పవిత్ర జలాల్లో మునిగిన, తల తడిసిన కలిగే ఆధ్యాత్మిక వికాసం అనూహ్యమైనది. అత్యంత మహిమాన్వితమైన మానస సరోవర ప్రాంతానికి చేరుకోవడానికి, అక్కడి అందాలను తనివి తీరా ఆస్వాదించడానికి శివచింతనతో పాటు శారీరక మానసిక దారుఢ్యం కూడా ఉండాలి. మానస సరోవరం తరువాత కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి పర్వతాలను అధిరోహించి రావడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేని వారు మానస సరోవరం నుండే వెనుతిరుగుతారు. అడుగడుగు ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు, ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా సాగిపోయే కైలాస మానస సరోవర యాత్రను భక్తులు ఓ సాహసయాత్రగా భావిస్తారు. మానస సరోవరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం షేర్ షాంగ్ వైపు కదిలిపోతారు. షేర్ షాంగ్ ప్రాంతమంతా కొండ పర్వత ప్రాంతం. కళ్ళు చెదిరిపోయే ప్రకృతి అందాలు ఇక్కడ భక్తుల్ని మైమరపిస్తాయి. చుట్టూ విశాలంగా పరుచుకున్న పర్వత సముదాయం, ఇంకో పక్క ఓ వింత శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. భక్తుల కోలాహలం తదితరాలు ఓ మనోహర ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. షేర్ షాంగ్కి వచ్చిన భక్తులు ఇక్కడి నుండే కైలాస పరిక్రమ మొదలు పెడతారు. అందువల్ల పర్వతాలను అధిరోహించలేని వారు ఇక్కడ విధిగా గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. పరిక్రమను నడక ద్వారా సాగించేవారు మాత్రం హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ నడకను కొనసాగిస్తారు. ఓ అద్భుత మనోహర క్షేత్రం ఈ కైలాస క్షేత్రం. సాక్షాత్తు మహాదేవుడే ఈ పర్వతాన్ని తన నివాసాన్ని చేసుకోవడానికి ఇదే కారణంగా తోస్తుంది. జేగురు వర్ణపు కొండలు, ఆ కొండలు రకరకాల భంగిమల్లో ధ్యానముద్రలో ఉన్న యోగుల్లా, శివగణాల్లా
అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మరోపక్క పర్వతాలన్నీ శివలింగాకారంలో కానరావడం మహాదేవుని లీలా విశేషంగా స్పష్టంగా తెలుస్తోంది. నీలి ఆకాశపు స్వచ్ఛమైన మేఘాలు, మంచు పర్వత సానువులు, కొండలపై నుంచి ఉరికే జలపాతాలు, హిమాలయాల అత్యున్నత అద్భుత సౌందర్యం వర్ణనాతీతం. ఎగుడు దిగుడు పర్వత ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల నడకను సాగించడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు ఊపిరందని పరిస్థితి. ఆ కారణంగా కైలాసగిరిని సందర్శించే వారందరూ ఆక్సిజన్ సిలిండర్లని తమ వెంట తీసుకుని వెళతారు. 9 కిలోమీటర్లు కొండ ప్రాంతాన్ని నడక ద్వారా చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ 8 గంటల ప్రయాణం తరువాత డేరాపుక్ ప్రాంతంలో భక్తులు సేదతీరుతారు.